నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అనుష అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను నా 3 డేస్ వ్లాగ్‌నైతే మీతో షేర్ చేసుకుంటానండి. మొన్న బకెట్‌లో అయితే ముద్దది శంకుపూల చెట్లయితే పెట్టానండి. అవైతే మొలకెత్తుతున్నాయి. ఇంకా మొన్న ఏసీ కొన్నప్పుడు ఈ థర్మాకోల్స్ వచ్చాయి కదా! వీటిలో కూడా మాసుపత్రి అయితే వేశాను. నాకైతే ఇంటి చుట్టూరు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము. కానీ మా ఇంట్లో అయితే మొక్కలు పెంచడానికి స్థలం అయితే ఉండదు. ఏమైనా చెట్లు వేయాలంటే ఇలా బకెట్‌లో మట్టి పోసి వేస్తుంటాను. మొన్నే ఒక రోజా చెట్టు అయితే తీసుకున్నాను. అవి పెట్టినప్పుడు ఈ చెట్లు కూడా పెట్టాను. ఇంకా గురు పౌర్ణమి అని ఇంటి ముందైతే ఇలా ముగ్గైతే పెట్టానండి. రంగు ముగ్గే అయినా కొంచెం సింపుల్‌గా పెట్టాను. ఇంకా ముగ్గైతే ఇలా ఉంది. ఎలా ఉందో చెప్పండి. ఉదయాన్నే లేచి ఇంట్లో పని చేసుకుంటుంటే మబ్బైతే ఇలా అయితే ఉందండి. మబ్బులేస్తే మాత్రం మొత్తం చల్లగా అయితే ఉంటుంది. వర్షం పడినా పడకపోయినా ఇలా మబ్బు పట్టుంటే మాత్రం క్లైమేటు చల్లగా ఉంటుంది. వర్షం ఎప్పుడు పడుతుందని వెయిట్ చేస్తుంటే ఈ వర్షం మాత్రం ఈరోజే పడేటట్టు ఉంటుంది. కానీ అసలు వర్షమే పట్టలేదండి మాకైతేను. వర్షం పడాలి కానీ మరీ పెద్దగా పడకూడదు, అలా అని పడకుండా ఉండకూడదు. ఎందుకంటే మా సైడు అందరూ వరేసి ఉన్నారు కదా! ఇప్పుడైతే మొత్తము వెన్ను తీసేసి కొంచెం పక్క ఊళ్ళో అయితే ఉందన్నమాట. ఇంక ఈ టైంలో వర్షం పడితే మొత్తం అయితే పడిపోద్ది. నేను అంట్లే తోముతుంటే అత్తమ్మ అయితే వచ్చి మాట్లాడితే అక్కడైతే కూర్చుందండి. ఇంకా ముగ్గు అయితే బాగుంది కానీ పైన ఎర్రమట్టి రంగు పెట్టాను కదా! అదైతే అత్తమ్మకైతే నచ్చలేదు. ఎందుకంటే అక్కడ ముగ్గుతో చుక్కలు పెట్టానండి. ఇంకా అత్తమ్మ అయితే అడుగుతుంది, అంటుండేవాళ్ళు కదమ్మా చుక్కలు పెట్టేది, ఏమైనా చుక్కలు పెట్టావని. సరేలే మరి పెట్టండి అత్తమ్మ, ఫస్ట్ అక్కడే పెడతాను. మామూలుగా గుమ్మం మీద పెడతాం కదండి పొయ్యి మీద, అలా నేను ముగ్గుతైతే పెట్టేసి దాని మీద పసుపు కుంకుమ పెట్టకుండా వదిలేసాను. ఇంకా అది మా అత్తమ్మకైతే నచ్చలేదు. ఇలా పెట్టబాకమ్మా, అంటుండే వాళ్ళు పెట్టినట్టుంది, ముగ్గేం బాగేసి ఇక్కడే ఇలా చేసేవు అని అయితే అనింది. ఇంకా వెంటనే అంట్లో అయితే తోమేసి వచ్చి ఈ ముగ్గు అయితే ఇలా అయితే మోడిఫై అయితే చేశాను. ఇంకా వెంటనే ఇలా అయితే మార్చి ఒక ఫోటో తీసి అత్తమ్మకైతే వెళ్ళి చూపించాను. ఇలా పెట్టమ్మా, అలా పెట్టబాకనైతే అనింది. పెద్దవాళ్ళు అనేవాళ్ళు మనం తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేసినా, అలాగే ఏమైనా పొరపాట్లు చేసినా ఇలా రెక్టిఫై అయితే చేస్తారు. నాకు తెలుసో తెలియక అలా పెట్టేసరికి మా అత్తమ్మ చెప్పేసరికి మళ్ళీ అయితే ఇలా అయితే పెట్టాను. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఊరికి వస్తామని చెప్పేసరికి మా అత్తమ్మ అయితే ఉదయాన్నే థమ్సప్ అయితే తెప్పించింది. మా వారైతే పనికైతే వెళ్ళిపోతాడండి. 8కి బేల్దార్ పనికైతే వెళ్తాడు. ఇంకా మావయ్య అయితే పనికి వెళ్ళున్నాడు. అందుకోసమే ముందే తెచ్చి ఫ్రిడ్జ్లో పెడదామని అయితే ఈ థమ్సప్ అయితే తెప్పించింది. కానీ మా చిన్నోడు చూడండి, ఎవరికి థమ్సప్, ఎవరికి, నానమ్మ అది ఇచ్చేసి బో, నానమ్మకి పో, ఇవో ఇవా, ఎందుకు ఇవా, నీది కాదేది, నానమ్మది ఇచ్చేబో. మా అత్తమ్మేమో వాడు మొండికేసేసరికి వాడి వరకు ఆ గ్లాస్ పోసి మిగతాది అమ్మ ఫ్రిడ్జ్లో పెడతానైతే అనింది. కానీ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి గ్యాస్ పోయి ఇంకా బాగుండదులే అత్తమ్మ, నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టుకో, నేను మళ్ళీ తెప్పిస్తానని అయితే ఇవైతే తెప్పించాను. ఇంకా అవి వాళ్ళ డాడీ తెచ్చిచ్చేసి చేలోకి వెళ్ళాడంట. అదొక ఏడుపు మా వాడికి. ఇంకా మా వారి పాటికి మా వారు చేలోకి వెళ్ళాడు. అలాగే జున్నులు అయితే నిద్ర లేపి బాక్స్ పెట్టి స్కూల్కి రెడీ చేసి పంపించాను. ఇంకా పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. ఈ లోపల మా ఇంటి పక్కన అమ్మాయి పూలైతే ఇచ్చింది. తనైతే కోసి పెట్టుకుందంట. ఇంకా తనైతే పూజ చేయట్లేదని ఇవైతే నాకైతే ఇచ్చింది. ఇవైతే చుక్క మల్లెలండి. ఇంకా చుక్క మల్లెలు సాయంత్రమే కట్టి పెట్టుకుంటే మొగ్గలు అయితే ఉంటాయి. ఇంకా విరబూసేసరికి మొత్తం కట్టాలన్నా లేట్ అవుతుందని ఇంకా పట్టాల ముందైతే ఇలా అయితే పోసాను. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుండిందండి. ఇంకా పూలు పోసి దీపం పెట్టేసరికి నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఓ కొట్టు కొట్టు, ఏది ఏది, చాలు చాలు, ఇంకా చాలు, ఇంకా చాలు, అడబెట్టే. మా పెద్దోడికేమో మార్నింగ్ ఆకుకూర ఉంటే తాలింపు చేసి అయితే పంపించాను. ఇంకా మాకైతే బెండకాయలు ఉంటే పులుసు అయితే పెడుతున్నాను. ఇంకా మా వారైతే మొత్తం పొలం చూసుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఈ తూటాకు బాగుండిందంట. ఇంక ఇదైతే కొంచెం కోసుకొని అయితే వచ్చాడు తాలింపు చేయమని. ఇంట్లో ఏం వండినా రోజు మార్చి రోజన్నా ఆకుకూర అయితే వండాలన్నమాట. అది మునగాకైనా, పనగుంటాకైనా, తూటాకైనా, ఆకుకూరలైనా. అమ్మ వాళ్ళు వస్తే మాత్రం ఆకుకూరలు తెస్తారు కదా. ఇంకా నాకైతే ఒక 4 రోజుల పాటు ఆకుకూరలు అయితే దండికైతే ఉంటాయి. తెచ్చినప్పుడే వాళ్ళకి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను.
ఇంకా అవైతే ఒక 4 రోజులైతే తాలింపులని, పుల్లకూరలని, పప్పుకూరలని వరుసగా అయితే చేసేస్తాను. ఇంకా మా వారికైతే కూర అయిపోయేసరికి భోజనం పెట్టాను. మా వారైతే పనికైతే వెళ్ళాడు. ఇంకా మా చిన్నోడైతే ప్రశాంతంగా బొమ్మలు పెట్టుకొని టీవీ అయితే చూస్తున్నాడు. ఇక పనులన్నీ అయిపోయేసరికి వాడికి గూడా స్నానం అయితే చేపిచ్చాను. ఇంకా వాళ్ళ అన్న చొక్కా అండి. అది పొడవయ్యేసరికి వాడు ప్యాంటేసి ఇన్‌షర్ట్ చేశాను. మా చిన్నోడైతే రెడీ అయ్యేసరికి ఇంత క్యూట్‌గా అయితే ఉన్నాడు. మా వాడు రెడీ అయిన వెంటనే ఫోటోస్ అయితే తీసుకోవాలండి. కాసేపు అయ్యేసరికి వాడు రెడీ అయిందంతా కూడా పోయేస్తదనమాట. అందుకోసమే వాడు రెడీ అయిన తర్వాతే ఫోటోలు తీసుకుంటాను. రెడీ అయిన వెంటనే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే పరిగెత్తుతాడండి. ఇంకా వాళ్ళ నాన్నమ్మకైతే తను వేసుకున్న డ్రెస్ అవైతే చూపించేస్తాడు. వాళ్ళ నాన్నమ్మ అయితే సూపర్ ఉన్నావయ్యా అని చెప్తది. మా పెద్దోడైతే ఎప్పుడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటాడండి. మా చిన్నోడు అలా కాదు. అక్కడికి వెళ్ళి వస్తా అంటాడు. అక్కడ ఒక 5 నిమిషాల కంటే ఎక్కువసేపు అయితే ఉండడు. మా అత్తమ్మ అయితే అదే అంటది. పెద్దోడైతే ఉంటాడు కానీ చిన్నోడైతే ఉండడమ్మా ఒక 5 నిమిషాలుండి మళ్ళీ నువ్వు కావాలని నీ దగ్గరికి పరిగిస్తాడనైతే అంటది. ఇంకా కొంచెం మధ్యాహ్నంగా ఒక 4 చినుకులైతే పడ్డాయండి. అంతేను. అదేనండి మాకు వాహన. ఇంకా ఈ చినుకులకి లైట్‌గా అయితే ముగ్గు కూడా తడిచింది. ఇంక ఇది ఆ రోజు నైట్ అండి. మా వారైతే విజయవాడకి వెళ్తాననైతే చెప్పాడు. నేను రేపు ఉదయం కదా వెళ్ళేది. ఇంక 4కి లేసి పని చేసుకుందాంలేనైతే అనుకున్నాను. ఇంక మా వారైతే వచ్చి రేపు కాదు వెళ్ళేది ఇవాళ నైటు 10కి అలా బయలుదేరుతానైతే చెప్పాడు. ఇంక ఈ అంట్లన్నీ అయితే తోముతున్నాను. ఇంకా అంట్లు తోమేదానికి కూర్చున్నానండి. ఇంక చినుకులైతే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్‌లో చిన్న చినుకులైతే పడుతున్నాయి కానీ కాసేపు తర్వాత కొంచెం చినుకులు కూడా పెద్దవయ్యాయండి. ఇంకా తూరగైతే పడుతుంది. ఇంకా మామూలుగా మార్నింగ్ టైంలో వర్షాన్ని రికార్డ్ చేయాలంటేనే కష్టము. అలాంటిది నైట్ టైము వర్షాన్ని ఫోన్‌లో రికార్డ్ చేయాలంటే అసలైతే రికార్డ్ కాదు. అందులో నా ఫోన్‌కి రింగ్ లైట్ అలాంటివైతే ఏమి లేవు. ఇంకా ఉన్న ఫోకస్‌ని బట్టయితే తీయాలి. ఇంక దాంతో తీస్తే ఈ వర్షం కూడా అసలు కనిపియదండి. ఇవాళ గురు పౌర్ణమి అని మార్నింగే మబ్బు పెట్టాను. కానీ మళ్ళీ ఇంకొకసారి మబ్బు అయితే పెడుతున్నాను. ఇవాళ మార్నింగ్ వంట చేస్తుంటే స్టవ్ మీద అన్నం అయితే పొంగిపోయింది. ఇంక అందుకోసమే ఒకసారి గ్యాస్ బండ కూడా నీట్‌గా అయితే కడిగేస్తున్నాను. మాకు ఇంట్లో షింక్ ఉంటది కాబట్టి అప్పుడప్పుడు ఇలా స్టవ్ షింక్ దగ్గరే తోమేస్తానండి. ఇంకా వాటర్ అన్నీ పోసి కడిగితే ఇంకా షింక్‌లోకైతే వెళ్ళిపోతది. ఇంటి పనంటే మాత్రము ఎంత నీట్‌గా చేస్తున్నా మళ్ళీ ఇంకొక పని వస్తూ ఉంటది. అలానే ఉంటది. ఇంకా మార్నింగు ఈ స్టవ్ అంతా క్లీన్ చేశానండి. ఇంకా బియ్యం అయితే స్టవ్ మీద పెట్టేసి సిమ్‌లో పెట్టాననుకున్నాను. పెట్టేసి నా పని నేను చేసుకుంటుంటే అన్నం అంతా పొంగిపోయేసింది. ఇంక అందుకోసమే మళ్ళీ బండ క్లీన్ చేయాల్సయితే వస్తుంది. అప్పుడప్పుడు ఈ పిల్లలతో ఎగేసరికి చేసే విషయాలు ఒకటో రెండో మర్చిపోతానండి. ఇదే కాదు ఏదన్నా విషయాలు కూడా మర్చిపోతుంటాను. ఎక్కువగా పెట్టిన వస్తువు కోసము ఇల్లంతా వెతుకుతాను. అది ఎక్కడ పెట్టానో లైట్‌గా గుర్తుంటాది. అంతేగాని పూర్తిగా అయితే గుర్తుండదు. మళ్ళీ ఇల్లంతా వెతికి జల్లెడ పడితే ఖచ్చితంగా దొరుకుతది. మా వారు అదే ఎగతాళి చేస్తుంటాడు. నీకు ఈ మధ్య బాగా మతిమరుపు వచ్చేసిందని. ఇంకా మా వారికైతే బ్యాగ్ అయితే సర్దుతున్నానండి. ఇందాక చూపించాను కదా! ఆ షర్ట్ నేను మా వారి కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ పెట్టాను. ఇంక అది బ్యాగ్‌లో పెడుతున్నాను. నేను తీసిచ్చిన చొక్కానైతే చూపిస్తున్నాను. ఇంకా మా వారైతే బయలుదేరే ముందు దేవుడికైతే పెడుతున్నాడు. మా ఇంట్లో ఎక్కడికన్నా వెళ్తున్నా, తిరుమలకైనా, అలాగే ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా, లేక ఊర్లకి వెళ్తున్నా ఇలా దేవుడికి పెట్టి దేవుడిని మనసులో తలుచుకొని అయితే బయలుదేరుతాము. ఇంకా మా వారైతే దీపారాధన చేసి టెంకాయ అయితే కొట్టి బయలుదేరుతున్నాడు. మా వారికి కావాల్సినవన్నీ నేనే పెట్టాలండి. ఒకటి మర్చిపోయినా మళ్ళీ నాకే తిట్టులు తప్పవు. అందుకోసమే చార్జర్‌తో సహా అన్నీ గుర్తుపెట్టుకొని మరీ అయితే ఇచ్చాను. మా వారైతే నైటు ట్రైన్‌కైతే వెళ్తున్నాడండి. ఇక్కడే టైము 10 అయితే అయింది. ట్రైన్ అయితే 11కి స్టార్ట్ అవుతదనైతే అన్నాడు. ఇంక మా వారి ఫ్రెండ్ ఒక అన్న ఇద్దరు కలిసైతే వెళ్తున్నారు. నాకు కూడా విజయవాడకి వెళ్ళి అమ్మవారిని చూడాలని ఒక కల అయితే ఉందండి. నాకు ఎప్పుడూ ఊహ తెలియనప్పుడు అమ్మమ్మ వాళ్ళైతే తీసుకెళ్లారంట. నాకైతే గుర్తులేదు కానీ ఒకసారైతే వెళ్ళున్నాను అమ్మవారి గుడికి. అంతేను. అదేనండి పోవడం. మళ్ళీ అయితే పోలేదు. మా వారిని అడిగితే నువ్వు రావాలంటే ముందే రిజర్వేషన్‌లన్నీ చేసుకొని వెళ్తే బావుంటది. పిల్లలు కదా ఇబ్బంది. అదే నేనైతే ఎలా అన్నా వెళ్ళిపోతాము. ట్రైన్‌లో ప్లేస్లున్నా లేకపోయినా నిలబడుకొనన్నా వెళ్తాము అనైతే అన్నాడు. ఇంక మా వారైతే వెళ్తుంటే పిల్లలిద్దరైతే బండైతే ఎక్కేసున్నారండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇద్దరైతే దిగి బాయ్ అయితే చెప్పేశారు. ఇంక నేనొచ్చి పిల్లల్ని నిద్రపుచ్చేసరికి టైం 11 అయితే అయిపోయింది. ఇంక మార్నింగు 6కి అలా అయితే మెలకువైతే వచ్చిందండి. ఇంకా ఇది శుక్రవారం తీసిన వ్లాగ్ అనమాట. శుక్రవారం అని ఇంటి ముందైతే
ఇలా కొంచెం మెలికల ముగ్గు అయితే పెడుతున్నాను. ఈరోజు ఒక మంచి ముగ్గు అయితే చూపిస్తాను, మీరు చూసేయండి. ఇంకా ముగ్గంతా అయిపోయింది. లాస్ట్‌లో పసుపు, కుంకుమ రంగులైతే పెట్టాను. ముగ్గైతే బాగుంది కానీ కొంచెం ఏదో వెలితిగైతే ఉంది. ఇంక అందుకోసమే 4 వైపులా చిన్న చిన్న మెలికల ముగ్గైతే పెట్టాను. ఇంక ఇది పెట్టిన తర్వాత ముగ్గనేది నాకైతే నచ్చింది. వాకిలనేది శుక్రవారం పూట కళగా ఉంటేనే బాగుంటుందండి. అందుకే నేను ఎప్పుడన్నా ఇలా కళగానే ముగ్గులైతే పెడతాను. ఇంక ఇవాళ పెట్టిన మెలికల ముగ్గైతే ఇలా అయితే ఉంది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంక నేనైతే అన్ని రకాల ముగ్గులైతే పెడతాను. మెలికల ముగ్గులు పెడతాను, మామూలు డిజైన్ ముగ్గులు పెడతాను, గీతల ముగ్గులు పెడతాను. అన్ని టైప్ ముగ్గులైతే పెడతానండి. మా వారు నైట్ విజయవాడకి వెళ్తున్నాడని ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసాను. ఇంక మార్నింగ్ అయితే నాకైతే పని లేదండి. ఇంకా బయటైతే ముగ్గు పెట్టేసి వచ్చి స్నానం చేసి ఇల్లు అయితే చుమ్మేసి దీపారాధన అయితే చేశాను. ఇంకా వంట అయితే చేయాలన్నమాట. ఇవి నైట్ తోమిపెట్టాను కదండి, ఇవన్నీ అయితే బాగా అయితే ఆరిపోయినాయి. ఇంకెక్కడ సామాన్ అక్కడ వంటగదిలో అయితే నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఇంక ఇవి సర్దేసి పెద్దోడికైతే వంట చేయాలి. పెద్దోడికి ఆటో 8:45కి అలా అయితే వస్తుంది. ఇంక ఈ లోపల పెద్దోడిని లేపి వాడికి స్నానం అని ఇంకా ఫుడ్ అని అన్నీ పెట్టేసి బాక్స్ అన్నీ పెట్టేసి రెడీ అయితే చేసేయాలి. ఆటో వచ్చే టైం కంటే ఒక 5 నిమిషాల ముందే రెడీ అయ్యి కూర్చోవాలన్నమాట. ఎందుకంటే మా వారంటే ఒకవేళ ఆటో మిస్ అయినా ఇప్పుడు తీసుకెళ్ళి వదిలిపెడతాడు. ఇంక ఇవాళ ఎవరు లేరు కాబట్టి మొత్తం అయితే మనమే చేసుకోవాలి కాబట్టి ఒక అడుగు ముందుగానే పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా సరుకులన్నీ నాకైతే తెచ్చిచ్చేసి అయితే వెళ్ళాడండి. మాకైతే ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ అయితే తెచ్చిచ్చేసి అయితే వెళ్ళాడు. నేనైతే ఇవాళ పప్పుచారు అయితే చేస్తున్నానండి. పప్పుచారు అంటే పిల్లలు ఇష్టంగా తింటారని ఇవాళ అదైతే చేస్తున్నాను. ఇంకా పెద్దోడైతే నైట్ ఒక హోంవర్క్ అయితే రాయలేదండి. ఇంకా మార్నింగ్ లేచి ఆ హోంవర్క్ అయితే రాస్తున్నాడు. నైట్ అయితే 2 అయితే కంప్లీట్ చేశాడు, ఒకటైతే అలాగే వదిలేసాడు. ఇంకా మార్నింగ్ నేను వంట చేస్తుంటే అత్తమ్మ అయితే ఇడ్లీ పెట్టిందంట. చూసారండి, ప్లేట్కి నిండా అయితే పెట్టుకొచ్చింది. ఇంకా పిల్లలకి నాకంట ఇన్ని ఇడ్లీలు మేము కూడా తినలేకపోయాము. లాస్ట్లో ఒక 5-6 ఇడ్లీలు అయితే మిగిలిపోయేసాయి. ఇంకా మా అత్తమ్మకి చెప్తే అవి మళ్ళీ అయినా తినొచ్చు కదమ్మా అని అయితే అంటుంది. ఇంకా పప్పుచారు అయితే ఉడికిపోయిందండి. ఇంకా తిరగమాత వేసి మొత్తం అయితే మెదిపేస్తున్నాను. ఇంకా మెదిపేసి కొంచెం నీళ్ళు వేడి చేసి పప్పుచారులో పోసి కాసేపు చల్లనిస్తే అయిపోతుంది. ఇంకా పెద్దోడికైతే బాక్స్ అయితే పెడుతున్నానండి. మా పెద్దోడే వచ్చి ఏం కూర చేసావు మమ్మీ అని అయితే అడుగుతున్నాడు. తనకైతే చూపించాలి. ఇంకా చూపించేసరికి పప్పుచారు ఇవాళ తింటాను మమ్మీ అని అయితే చెప్తున్నాడు. అదే తనకి నచ్చిన కూర ఏమైనా చేస్తే మాత్రం ఆ రోజు బాక్స్ అయితే మొత్తం అయితే నాకు రిటర్న్ వస్తుంది. అలా ఉంటుందండి. ఇంక ఇవాళ వాళ్ళ స్కూల్ మేడం ఫోన్ చేసిందండి. ఇంకా మార్నింగు వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేసి ఇవాళ రెడ్ కలరే వేసి పంపించండి అని అయితే చెప్పింది. పర్టికులర్గా రెడ్ కలరే వేయాలంట. మొన్నటిదాకా అయితే అలా లేదు. ఇంకా ఫ్రైడే పలానా కలర్ అని చెప్తారంట. ఆ కలర్ బట్టి డ్రెస్ వేసి పంపించాలంట. అంటే ఫ్రైడే కూడా డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి అంట. మా వాడికి వీక్లో 2 డేస్ అండి సివిల్ డ్రెస్సు, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇంకా ఫ్రైడే కూడా ఇలా పర్టికులర్ కలర్ అంటే మేము అన్ని చొక్కాలు ఇంకా తెచ్చిపెట్టుకోవాల్సిందేను. వాళ్ళ రూల్స్ అంటే రూల్సే కదా. ఇంకా మా వారైతే విజయవాడలో ఈ వీడియో అయితే తీసుకొచ్చాడండి. ఇక విజయవాడ కొండ మీద నుంచి నైట్ వ్యూ అన్నమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి వీడియోలోనే చూశాను. ఇంకా మా వారైతే చెప్తున్నాడు, తను వెళ్ళేసరికి దర్శనానికి 9:30 అలా అయితే దర్శనం 10కి అయితే అయిందంట.
ఇంకప్పుడు దర్శనం అవుతుందా అవుదని అయితే అనుకున్నారు. కానీ లాస్ట్ వీళ్ళేనంట దర్శనం చేసుకుంది. ఇంక అమ్మవారిని చాలా బాగా చూసామని అయితే చెప్పాడు. ఇంకా మా వారికైతే పోయిన నెల తిరుమలకి వెళ్ళాడు. ఈ నెల విజయవాడ, ద్వారకా, తిరుమల, ద్వారపుడి ఈ 3 అయితే చూసొచ్చాడు. మా వారు ఈ మధ్య పుణ్యక్షేత్రాలు బాగా అయితే తిరిగేస్తున్నాడండి. నేను వెళ్దామన్నా నాకైతే కుదరటం లేదు. నేనైతే ఒకటే అనుకున్నాను, మా వారికైతే స్వామివారు అలాగే అమ్మవారి నుంచి పిలుపులు వచ్చాయి కాబట్టి మా వారే వెళ్ళి అయితే దర్శించుకొచ్చాడని అయితే అనిపించింది. నాకైతే ఎప్పుడు దొరుకుతుందా దర్శన భాగ్యం. ఇంకా ఇదండి బ్రిడ్జ్ వ్యూ. ఇంకెక్కడ కూడా కొంచెం ట్రైన్లో వస్తూ కావాలా వీడియో తీశాడు. ఇంకా ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇది శనివారం తీసిన వీడియోనండి. ముందు రోజే మల్లెపూలు ఒక మూరైతే తీసి ఇలా కవర్లో కట్టి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. డైరెక్ట్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టామనుకో మొత్తం మల్లెపూలు వాసన వచ్చేస్తుంది. ఈ మధ్య ఫ్రిడ్జ్ వారానికి ఒక 2 సార్లైనా కడగాల్సి వస్తుంది మా చిన్నోడు వల్ల. ఇంకా మల్లెపూలు అయితే ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసి బయట పెట్టాను దేవుళ్ళకి పెడదామని. ఇంకా పొంగలైతే చేశానండి. మా వారైతే ఏకాజామున 3 అప్పుడైతే వచ్చాడు. ఇంకా వచ్చి కాసేపు అయితే నిద్రపోయాడు. మార్నింగు 8కి అలా అయితే నిద్రలేసాడు. నైట్ అంతా ట్రైన్ జర్నీ అయ్యేసరికి నిద్ర అయితే సరిగ్గా పోలేదంట. ఇంక 8 దాకా అయితే నిద్రపోయాడు. ఇంక 8కి అయితే లేచాడు. ఇంక లేచేసరికి నేనైతే ఈ పొంగల్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసున్నాను. ఇంకా దేవుడికైతే పెట్టుకుంటున్నాము. ఇంకా తెచ్చిన లడ్లు అన్నీ కూడా ఒక ప్లేట్కి అయితే పెడుతున్నానండి. కరెక్ట్గా 4 లడ్లు తెచ్చాడు. ఇవి కూడా ద్వారకా తిరుమలలో తీసుకున్నాడంట. దుర్గమ్మ గుడిలో తీసుకుందాం అనుకున్నాడు. కానీ వీళ్ళు దర్శనానికి వెళ్ళేసరికి 10 అయింది కదా. ఇంకా దర్శనం నుంచి వచ్చేసరికి లడ్డు కౌంటర్ క్లోజ్ చేశారంట. ఇంకా వెంటనే నైటే బయలుదేరిపోయారండి. ఇంకా అందుకోసమే లడ్లు అయితే తీసుకోలేదు. ఇంకా తెచ్చిన లడ్లు అలాగే దారాలు అయితే దేవుడి ముందు పెట్టి పొంగల్ నైవేద్యంగా వేసి దేవుడికైతే పెట్టుకుంటున్నాము. మా వారైతే ఒక్క పొద్దు అయితే చెల్లిస్తున్నాడు అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇక్కడ తాపేస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చితేనే కదండి. మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయొచ్చు కదా. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరు నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.